మొదటి సంతకం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, యువక నిరుద్యోగులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. 5 సంవత్సరాలు పడిన కష్టాలు తీరినాయి అనుకుంటున్నారు. 16,000 ఉద్యోగాలు ఒకేసారి అంటే అందరు సంతోషంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సమిట్ ఏర్పాటు చేశారు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని అంటున్నారు కదా. ఏమండి, ఒక ఉద్యోగం కూడా ఏం రాలేదు కదా. ప్రైవేట్ కంపెనీలు కూడా ఏం రాలేదు. వెళ్ళిపోయిన కియా మోటార్ కూడా మళ్ళీ వచ్చింది. ఇంకా చాలా కంపెనీలు వస్తాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు కదా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యువత పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన యువత పరిస్థితి ఇప్పుడే బాగుందండి. ఏమంటే 5,000 రూపాయలతో వాలంటీర్ అని చెప్పి ఇచ్చారు, అంతకు మించి ఇంకేం లేదు కదా. డిగ్రీ చేసిన యువతని 5,000 రూపాయలు ఇచ్చి కట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు రావడం వల్ల కొంచెం సంతోషంగా ఉంది. అంటే 5 సంతకాలు చేయడంపై మీరేమంటారు? మరి చాలా బాగుండబట్టే కదండి ప్రజలందరూ మరి గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు అన్నటువంటిది ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు మరలా ఆయన్నే కావాలని కోరుకున్నారు కదా. మరి అంత మంచిగా ఉన్నాయి ఆయన చేసినటువంటి ఆ డిఎస్సిని ఏమి చేయకుండా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. పిల్లల వయసులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వయసులు ఎక్కువైపోయి వాళ్ళ దానికి కాకుండా అయిపోయారు. దానికోసం ప్రజలందరూ కూడా బాగా మొత్తం అందరూ మూకమ్మడిగా అనుకొని గెలిపించాలి. ఎలా అయితేనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, వస్తేనే ప్రజలు అన్ని బాధలు తీరతాయి అన్న ఉద్దేశంతోనే ప్రజలందరూ మూకమ్మడిగా అనుకున్నట్లుగా గెలిపించారు. అన్న క్యాంటీన్లు మూసేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు అన్నం క్యాంటీన్ల మీద సంతకం చేసి దాని మీద మీరేమంటారు? కోటి విద్యలు కూటి కోసం అన్నట్లుగా ప్రజలందరూ ఇంత కష్టపడింది అందరూ ఆ భోజనం కోసమే కదండి. ఆ వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అన్నా పథకం అనేది తీసుకొచ్చారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. రైతులందరూ కష్టపడి వెళ్ళి పనిచేసుకుని వచ్చి ఆ టైం మధ్యాహ్నం కల్లా ఇంత ముద్ద ఎవరైనా ఇంత భోజనం దొరికితే బాగుండు అని అల్లాడిపోయేటువంటి ప్రజలు ఇప్పుడు ఎంతో హర్షాన్ని వేష్టిస్తున్నారు. సంతకాలు పెట్టడంపై దాని మీద మీరేమంటారు? మెగా డిఎస్సి అనేది ఒకటి అద్భుతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అన్నారు, అది బాగుంది. ఇది వచ్చేసి మన అన్నా క్యాంటీన్లు పెడతాం వల్ల పేదవాడికి ఆకలి తీరిద్ది, మంచి ఫుడ్ లభించిద్ది. దానివల్ల పేదలు శుభ్రంగా 3 పూట్ల తినటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పెన్షన్ గతంలో 2,000 ఉండే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 అన్నారు, దానికి దఫలుగా పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు అన్నారు, దాని మీద మీరేమంటారు? పేదవారి కష్టం చూసి వెంటనే 4,000 చేయడం జరిగింది. ఆ 4,000 డైరెక్ట్గా చేయడం జరిగింది, విడతల వారీగా కాకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మీరేమంటారు సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు దాని మీద అయితే కొంచెం జనం బాగా హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు పాస్బుక్ మీద జగన్ ఫోటోలు ఉండటం మీరేమంటారు? అలా పాస్బుక్ మీద ఫోటో గిటో అన్నారని చెప్పేసి జనం ఒక ముందు చూపు ఆలోచనతో ఇదేదో తేడాగా ఉంది అది ఇది అని అనుకొని వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా రాష్ట్రాన్ని పరిపాలించి అందరికీ సమస్యల నుంచి బయటికి తెస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాలు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి రోజే ఇచ్చిన మాట ప్రకారము 5 హామీలు అయితే ఏవైతే ఇచ్చారో అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి సామాన్య మానవులకి కూడా చాలా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి చేసే ప్రతి పని మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు అనుభవించున్నారు కదా అన్ని ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. అందువల్ల ఆయన్ని అంత అత్యధిక మెజార్టీతో గెలిపించిన కారణం కూడా అదే అన్నమాట. ప్రతి పేదవాడికి అన్నపూర్ణలాగా అన్నం పెట్టేది అన్నా క్యాంటీన్. అది మూసేయటం వల్ల చాలా మంది సామాన్యులు నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అది ఓపెన్ చేయడం వల్ల చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మందికి అది చాలా ఉపయోగపడుతుంది కూడా. 5 సంతకాలు చేశారు పథకాల మీద, దాని మీద మీరేమంటారు? చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి పథకాలు. పేద ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పట్టం కట్టి గెలిపించినందుకు ఫస్ట్ సంతకం
ల్యాండ్ టైటిలింగ్ మన ఆస్తి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టమన్నారు. దానికోసం ప్రజలందరూ ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మనందరం బ్రతకలేమని అందరూ ఏకీభవించి ఒకే మాట మీద ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినందుకు మా అందరికీ సాటి ఆడదానిగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్ కూడా పెడతానంటున్నారు, దాని మీద మీరు చాలా మంచిదండి. అన్నం లేక ఎంతో మంది అల్లాడిపోయారు. అన్నా క్యాంటీన్లు ఉండేటప్పుడు 5 రూపాయలు తీసుకొని వెళ్ళి ఎటువంటి బ్రతకలేనోడు కూడా రోడ్డు మీద పడుకునే మనిషి కూడా కడుపు నిండా 3 పూట్ల అన్నం తినేవాడు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసాడో ప్రతి ఒక్కరు భోజనం లేక అల్లాడిపోయారు. రోడ్డు మీద ఉన్న అడుక్కునే వాళ్ళే కానీ పేద ప్రజలే కానీ ఎంతో అల్లాడిపోయారు. ఈ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెన్షన్లను 4,000 చేశారు, దాని మీద మీరు అంటే చాలా ఆనందంగా ఉందండి. ముసలోళ్ళ కానించి పెన్షన్ వచ్చిన ప్రతి మహిళే కానీ జెంట్సే కానీ చాలా ఆనందపడుతున్నారు. 3,000 రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. 2,000 ఉంది, 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు. అదే బాబు గారు ఒక ఫస్ట్ సంతకంలోనే 4,000 రూపాయలు స్టార్టింగ్ నుంచే ఇస్తున్నారని ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఎప్పుడు కూడా బాబు గారు ఇంకెన్నో సాధించి ప్రజలందరినీ పేదోళ్ళని పెద్దోళ్ళని చేస్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా చేస్తారని మేము అందరమే నమ్ముతున్నాము.